వచ్చేసి 3 నెలలు బట్టి ఎప్పుడు పనిచేసేది లైఫ్ లాంగ్ ఉంటుంది అంత ఇన్ని డేస్ 1 ఇయర్ పడుతుందా లేదు మేడం. ఆయనకి మిగతా అవయవం క్షీణించకుండా అవి బలాన్ని చేయకపోతుంది అని ఆయన ప్రాబ్లం మేడం. ఇయర్లీ ఎడుగుతారా ఇప్పుడే 15 రోజులకు ఒకసారి వాడాలి మేడం. 12 రోజులు డివైడ్ ఏది ఉండాలి. మరి 3-4 months కంటిన్యూస్ పడాలి మేడం. దాని గురించి సపోర్ట్ చేస్తాను. ఇన్ని రోజులు వేపియాలి ఆయన లేకపోతే పరచడని చెప్పాను మేడం. సో సీఎం గారు అది చూసి స్పందించే ఆయనకు మెడిసిన్ కాస్ట్ 5 లక్షలు దాకా అవుతుంది. టోటల్ 4 months ఇంజక్షన్ కావాలి. సీఎం గారు నిలుస్తాను తర్వాత అది అదే పోతుంది మేడం. దానికి మాట్లాడతాడా మీ అమ్మాయి మాట్లాడతాడు నీకేంది ఇంకా ఈ బండ్లు వచ్చినాక బాగున్నాయమ్మా ఈ బండ్లు వచ్చినాక మంచిగా ఉందా బండిలో పెట్టుకొని ఎక్కువ ఉందినా అది వరకు ఎక్కువదా నువ్వు ఇవే ఇవే సమయం సమయం పెట్టండి. జస్ట్ అట్లా పట్టుకోండి మేడం చూడరా బాబు చూడు ఏం పేరు రాకేష్ రాకేష్ తిప్పలేదు రాకేష్ స్మైల్ నైస్ రాత్రి కనబడ్డాడు తీసుకోండి మీరు కూడా సిస్టర్ వెళ్తారు అమ్మా తీసుకో మరి మళ్ళీ మా పిల్లలు సో మా డిపార్ట్మెంట్ ఉంది అమ్మ చెక్ చేసాయి వచ్చి హాస్టల్ పడేతాయి ఓకేనా ఒక అక్కలాగా ఉంది తల్లిలాగా కాదు ఎంతవా ఏడవదు ఓకేరమ్మా ఉన్నారు వాళ్ళంతా సపోర్ట్ రేపు నీ బిడ్డలు నీకు ఎదుగుతున్నారు డిపార్ట్మెంట్ అపేర్ చేయండి ఈ రోజు ఇక్కడ ప్రోగ్రామ్ ఏంటంటే గ్లోబల్ హెల్త్ ఛాలెంజ్ అంటే పేదరికం మరియు ఆకలి నిర్మూలన సారాంశం. దీని అర్థం ఏంటంటే మనకి ఇక్కడ ఒక సంఘం వాళ్ళు అంటే వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్ దాని ద్వారా మన వాళ్ళు ఇక్కడ ఉన్నారు. వీళ్ళు వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఓన్ గా చేసుకున్న డబ్బులు ఆ ఇంట్లో హౌస్ వైఫ్ గా ఉన్నా ఏదైనా వర్క్ చేసినా కూడా వీళ్ళంతా ఒక సంఘం లాగా ఏర్పడి వీళ్ళందరూ కూడా ఎవరైతే పేదరిగా ఉన్నారో ఎవరికైతే ఆహారం డబ్బులు కాదు మేజర్ గా ఫస్ట్ వాడు మనిషి బతకాలంటే ఒక ఫుడ్ అవసరం అనేది ఆ ఫుడ్ అనేది మంచిది అని వాళ్ళు సంపాదించుకునే దాంట్లో నుంచి ఒక సంఘంగా ఏర్పడి వాళ్ళు ఇది తయారు చేసి ఇస్తున్నారు. ఇది యుఎన్ యొక్క ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవము ఫిబ్రవరి 2025 జ్ఞాపకార్థంగా వాతావరణ సంక్షోభాలు ఆర్థిక సమస్యలు మరియు అనారోగ్యాల కారణంగా కష్టాలను ఎదుర్కొంటున్న వారికి సహాయం అందించడానికి వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్ హోల్డ్ హోప్ క్యాంపెయిన్ ని ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో మన జిల్లాలో ఈ సామాగ్రిని మనకు ఒక 20 మందికి ఎవరు అంటే డిజేబుల్ గా ఉన్న వాళ్ళు తర్వాత హస్బెండ్ ఆర్ఫన్ కి తర్వాత విడోస్ కి ఎవరైతే నీడ్ ఉందో మన జిల్లాలో ఉన్న పేదవాళ్ళకి ఒక 20 మందిని పిలుచుకొని వాళ్ళకు గాను ఒక 1 month గ్రాసరీ అన్ని ఆయిల్ పప్పు రైస్ బియ్యం అవన్నీ ఇచ్చుకుంటూ వాళ్ళందరికీ కూడా మేమున్నాం అనేది ఒక కాన్సెప్ట్. దీంట్లో భాగంగా ఇక్కడ వచ్చిన వాళ్ళ సమస్యలలో చూసుకొని కూడా ఒక అమ్మాయి ఇంటర్మీడియట్ అయింది డబ్బులు ఇవ్వండి ఆమెను మేము చదివించడానికి నెక్స్ట్ డిగ్రీకి ఆమెను తర్వాత ఇందాక ఒక విడో వచ్చింది 2 ఆడపిల్లలు ఉన్నారు 10th అయిపోతుంది. సో వాళ్ళ పాపను కూడా మనకి కాలేజ్ ఉంది ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇక్కడ ఎవరికైతే నీడ్ ఉందో అది కూడా మేము అబ్జర్వ్ చేసి పరిశీలించి వాళ్ళకు కూడా మేము సపోర్ట్ గా ఉన్నాము. వీళ్ళే కాకుండా మన జిల్లాలో ఉన్న వాళ్ళందరూ కూడా మా ఒక డిపార్ట్మెంట్ నుంచి అందరిని గుర్తించి ఎవరికి ఏది నీడ్ అనేది ఎందుకంటే మన దగ్గర శిశు గృహ ఉన్నది 5 years చిన్న పాపని కూడా మాకు ఇబ్బంది ఉంది అని అంటే 5 ఏళ్ల వరకు శిశు గృహాలో పెంచుతాము. 5 అవ్వగానే 6వ సంవత్సరం నుండి 18 సంవత్సరాల వరకు 15 సంవత్సరాల వరకు చిల్డ్రన్ హోమ్ ఉంది బాల సదనము చదివిచ్చి వాళ్ళను
ఎప్పుడు కంటికి రెప్పలాగా చూస్తుంటాం. 10th అవ్వగానే మళ్ళీ కాలేజ్ ఇంటర్ డిగ్రీ ఉంది. సో డిగ్రీ అయిపోయే వరకు కూడా ఆడపిల్లలందరినీ చూసే బాధ్యత మాది. అది అయిన తర్వాత కూడా ఆర్ఫన్ అమ్మాయి ఉంటే వాళ్ళ పెళ్లి చేసే బాధ్యత కూడా మాది. మొన్న కూడా ఒక అమ్మాయిని ఆర్ఫన్ గా ఉన్నట్టయితే చిన్నప్పుడు ఎవరో ఒక అమ్మాయిని చెట్టుకు కట్టేశారు. ఎవరో తీసుకొచ్చి మా హోమ్ లో పెట్టారు. 10th అయిపోయింది, డిగ్రీ అయిపోయింది, తర్వాత సర్వీస్ హోమ్. డిగ్రీ అయిపోయిన తర్వాత మళ్ళీ సర్వీస్ హోమ్. అది 18 నుండి ఇంకా పైబడ్డ మహిళలకి సర్వీస్ హోమ్ ఉంది. ఎందుకంటే ఇట్లనే భర్త చనిపోయినారు, ఇంట్లో ఎలాంటి ఆధారం లేదు, తర్వాత భర్త వదిలేశాడు, ఇలాంటి సమస్యలు ఉంటాయి, తల్లిదండ్రులు చూడరు. అలాంటి మహిళలు కూడా మా దగ్గర సర్వీస్ హోమ్ ఉంది. దాంట్లో ఒక 5 సంవత్సరాలు ఉండి వాళ్ళకి కుట్టు మిషనా ఏదైనా వాళ్ళకు ఎందుకంటే బయట ఉంటుంటే ఆ మహిళని ఎవరు బ్రతకనివ్వరు. ఒక ఒంటరి మహిళ ఉంది అని అంటే అందరూ బతకనివ్వరు కదా. మన దగ్గర ఉండి ఎలాంటి అయినా చేసేసుకొని వాళ్ళు బయటకు వెళ్ళి వాళ్ళు స్వతహాగా కూడా చేయొచ్చు. మొన్న ఒక అమ్మాయికి ఆ అమ్మాయి డిగ్రీ అయిపోయింది, సర్వీస్ హోమ్ లో పెట్టాము. ఆ అమ్మాయి కూడా ఒక అబ్బాయి ఇష్టమైన అబ్బాయిని చూసేసుకొని అందరి మా డిపార్ట్మెంట్ తరఫున అందరిని కొంచెం దాతలు ఉంటారు కదా, వాళ్ళందరి సహాయంతో మేము మంచిగా ఆమెను పెళ్లి